వెల్కమ్ టు వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే జనవరి 30th కరెంట్ అఫైర్స్ ఈ క్లాస్ లో చూద్దాం. సో వ్యోమా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తుంది. అదే విధంగా జూలై 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు 6 months కరెంట్ అఫైర్స్ కేవలం 199 రూపీస్ కే అందిస్తూ ఉంది. అన్ని కోర్సెస్ కూడా మీకు యాప్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వెంబడే చూడొచ్చు. అండ్ దెన్ జనవరి 30th కరెంట్ అఫైర్స్కి వెళ్తే, సో చట్ట సవరణతో బియ్యానికి గుర్తింపు. సో ఇది మనం ఫుల్ డీటెయిల్స్ చదువుకుంటే అర్థమవుతుంది. జిఐ ట్యాగ్ అన్నమాట. జిఐ ట్యాగ్ సో మనందరికీ తెలిసిందే బాసుమతి బియ్యం అని చెప్పి. బాసుమతి బియ్యం సో ఇండియా, పాకిస్తాన్ ఈ రెండు దేశాలు కూడా ఈ రకపు బియ్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. అయితే ఇండియా దీనికి జిఐ ట్యాగ్ పొందాలి అని చెప్పి దరఖాస్తు చేసుకుంది. వెంటనే పాకిస్తాన్ దీనికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే భారత్ తో పాటు పాకిస్తాన్ లో కూడా ఈ రకపు బియ్యం పండుతుందన్నమాట. మనకు ముఖ్యంగా ఇండస్ అండ్ గంగా ప్లెయిన్, సో సింధు గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఉండే జిల్లాల్లో లేదా ఆయా ప్రాంతాల్లో ఈ బియ్యం అనేది పండుతుంది. పాకిస్తాన్ లో కూడా దాదాపుగా 18 జిల్లాల్లో ఈ రకపు బియ్యం పండుతుంది. సో భారత్ కు జిఐ ట్యాగ్ అందిస్తే పాకిస్తాన్ ఇబ్బంది పడుతుంది అన్న ఉద్దేశంతో మరి ఇప్పుడు ఆ దేశంలో జిఐ చట్టాన్ని సవరించారు. జిఐ చట్టాన్ని సవరించి ఆ చట్టం ప్రకారం ఆ దేశంలో గుర్తింపును వచ్చేలా చేశారు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని అంటే, అంతర్జాతీయ స్థాయిలో జిఐ ట్యాగ్ పొందాలి అంటే ముందుగా ఆ దేశం చట్టం ప్రకారం జిఐ ట్యాగ్ పొంది ఉండాలి. అలాంటి ఉత్పత్తులనే అంతర్జాతీయ స్థాయిలో జిఐ ట్యాగ్ కు పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ ఈ బాసుమతి బియ్యానికి సంబంధించి జిఐ చట్టం 2020లో భాగంగా దీన్ని రూపొందించింది అని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్. సో అండ్ యూరోపియన్ యూనియన్ కి ఈ రెండు దేశాలు కూడా ఈ బాసుమతి రకం బియ్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. సో భారతదేశంలో కూడా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నార్థరన్ ఏరియాలో భారత్ ఉత్తరాన ఉన్న రాష్ట్రాలు ఎన్నో కూడా ఈ రకపు బియ్యాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మరి భారత్ దరఖాస్తు ఏ విధంగా పరిశీలిస్తారన్నది మనము చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ ఇష్యూస్ కి వెళ్దాం. ద్వైపాక్షిక అంశాలు. సో చైనాతో బంధాల బలోపేతానికి అష్టసూత్రాలు ప్రతిపాదించారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. సో ఇది ఇంపార్టెంట్ న్యూస్ ఇష్యూగా గుర్తుపెట్టుకోవాలి. సో భారత్ చైనాల మధ్య ఇటీవలే మనకు సంబంధాలు క్షీణించాయి, మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో 3 అంశాలను ఆయన 8 సూత్రాలను అండ్ 3 అంశాలను కూడా ప్రతిపాదించారు. మరి ఎందుకు ఈ అవసరం ఎందుకు వచ్చింది ఇప్పటికిప్పుడు అని గాన మనం పరిశీలిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గాల్వాన్ లో సరిహద్దు ప్రాంతం అని చెప్పుకోండి. కేవలం గాల్వాన్ లోయకే పరిమితం కాకుండా సరిహద్దుకు సంబంధించి భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదం ఒకటి. సరిహద్దుకు సంబంధించి అదొక రెండు దేశాల మధ్య అదొక వివాదం. సో ఇది గత ఏడాది గాల్వాన్ లోయ, అదేవిధంగా అంతకుముందు డోక్లాం ఇష్యూ, ఇటీవలి కాలంలో అరుణాచల్ ప్రదేశ్, ఇట్లా పలు ప్రాంతాల్లో ఈ సరిహద్దు వివాదం అనేది కొనసాగుతూ వచ్చింది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ సిపిఈసి అని అంటాం మనం, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఈ కారిడార్ గుండా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా అది చేపట్టిందో దాన్ని కొనసాగించడం. సో నిజానికి ఇది మనం భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటాం, కానీ అది పాకిస్తాన్ భూభాగంగా పరిగణించి అక్కడ సిపిఈసిని అందుబాటులోకి తెచ్చింది చైనా. ఈ నేపథ్యంలో కూడా భారత్ అబ్జెక్షన్ చెప్తూ ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే కొందరు ఉగ్రవాదులు మనం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నిషేధించాలి అని భారత్ పట్టుబడుతూ ఉన్న ఎన్నో అంశాలకు చైనా వీటో చేస్తూ వచ్చింది. బెస్ట్ ఎగ్జాంపుల్ మసూద్ అజర్ ఇప్పుడైతే ఆయన పైన నిషేధం విధించారు, కానీ చాలా కాలంగా ఆయన పైన నిషేధం రాకుండా చైనా విజయవంతంగా అడ్డుకోగలిగింది. సో ఈ విధంగా రెండు బలమైన దేశాల మధ్య, రెండు అణుబాంబులు కలిగి ఉన్న దేశాల మధ్య ఇలాంటి వివాదాలు సరైనవి కాదు. వీటిని పరిష్కరించుకునే దిశగా
అడుగులు వేయాలి అని చెప్పి ఈ సూత్రాలను భారత విదేశాంగ శాఖ మంత్రి ప్రతిపాదించారు. సో వాటిని గాన మనం ఒకసారి చూస్తే సరిహద్దు నిర్వహణపై అన్ని ఒప్పందాలకు కట్టుబడాలి. సో ఇరు దేశాల మధ్య చాలా ఒప్పందాలు అనేవి ఇప్పటి వరకు జరిగాయి. ఆ ఒప్పందాలకు కట్టుబడాలి. సరిహద్దు నిర్వహణకు సంబంధించి సో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు కట్టుబడాలి. ఇరు దేశాలు కూడా కట్టుబడాలి. అండ్ అదే విధంగా వాస్తవాధీన రేఖను గౌరవించాలి. సో దేర్ మస్ట్ బి రెస్పెక్ట్ టు ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. వాస్తవాధీన రేఖను. అయితే విషయం ఏంటంటే వాస్తవాధీన రేఖ ఎటు నుంచి వెళ్తుంది అన్నదే ప్రాబ్లం. వాస్తవాధీన రేఖను గౌరవించడం సిద్ధంగా ఉన్నాయి, కానీ ఒక దేశం ఏమో వాస్తవాధీన రేఖ ఒకవైపు నుంచి వెళ్తుందంటే మరో దేశం ఇంకో వైపు నుంచి వెళ్తుంది అని చెప్తున్నారు. లైక్ సో ఇది కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితికి దాటిస్తుంది ఇరు దేశాల మధ్య. అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కొనసాగించడమే కాక ద్వైపాక్షిక సంబంధాలకు ప్రాతిపదిక కావాలి. కానీ ఇప్పుడు సరిహద్దు అనేది ఈ దేనికి ప్రాతిపదిక అయింది? యుద్ధానికి ప్రాతిపదిక అయింది. సో ఆ చైనా సైన్యం భారత్ సైన్యం సరిహద్దు వద్ద ఇద్దరు పరస్పరం తలపడేలా ఉంటున్నారు. అట్లా కాకుండా ఇరు దేశాల మధ్య ఈ సరిహద్దు అనేది ద్వైపాక్షిక సంబంధాల మెరుగుకు ఒక ప్రాతిపదిక కావాలి అని చెప్పారు. అదేవిధంగా భిన్న ధ్రువ ప్రపంచానికి భిన్న ధ్రువ ఆసియా అవసరమని చైనా గుర్తించాలి అని చెప్పి ఆయన ప్రతిపాదించారు. అంటే మల్టీ పోలార్ వరల్డ్ అండ్ మల్టీ పోలార్ ఏసియా. ఓకే, ఇది నీడ్ ప్రస్తుతం. సో ఒకరి అభిప్రాయాలను ఒకరిని గౌరవించేలా ఉండాలి అని చెప్పారు. అదేవిధంగా ప్రతి దేశానికి స్వీయ ప్రయోజనాలు, ప్రాధాన్యాలు ఇవన్నీ ఉంటాయి. వాటి కారణంగా చెబుతూ ఏకపక్ష ధోరణి ప్రదర్శించరాదు అని చెప్పి కూడా ప్రతిపాదించారు. సో ఈ విధంగా ప్రధాన దేశాల మధ్య సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని కూడా ఆయన ఇందులో చెప్పారు. అదేవిధంగా ఎదుగుతున్న శక్తులుగా రెండు దేశాలకు స్వీయ లక్ష్యాలు ఉంటాయి, వాటి సాధనకు ప్రయత్నాలు ఉంటాయన్న అంశాన్ని కూడా మనం ఇగ్నోర్ చేయొద్దు, విస్మరించరాదు అని కూడా ప్రతిపాదించారు. సో అండ్ అదేవిధంగా విభేదాలు ఎప్పటికీ ఉంటాయి, వాటిని సమర్థ రీతిలో కట్టడి చేయాలి అని చెప్పి ఈ విధంగా అష్టసూత్రాలను భారత విదేశాంగ శాఖ మంత్రి ప్రతిపాదించారు. అండ్ అదేవిధంగా పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలి. ఏమి ఇచ్చిపుచ్చుకోవాలి అంటే గౌరవం, రెస్పెక్ట్. సో భారత్ చైనాను గౌరవిస్తుంది, చైనా భారత్ ను గౌరవించాలి. అదేవిధంగా పరస్పర సున్నితత్వం, సో సెన్సిటివ్ ఇష్యూస్ పైన సంయమనం అనేది ఉండాలి. అదేవిధంగా పరస్పర ప్రయోజనాలు కూడా ఉండాలి. ఈ విధంగా 3 అంశాలను ప్రతిపాదించింది. సో ఇది మనకు ఇష్యూ. అండ్ అదేవిధంగా మరో ద్వైపాక్షిక సంబంధం కూడా ఉంది. భారత్ ఫ్రాన్స్ పర్యావరణ సంవత్సరాన్ని ప్రారంభించాయి. సో భారత్ ఫ్రాన్స్ పర్యావరణ సంవత్సరాన్ని జనవరి 28న ప్రారంభించాయి. సో దీని ప్రధాన లక్ష్యం ఏంటి అంటే పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా దీన్ని ప్రారంభించాయి. ఇందుకు 5 థీమ్స్ అంటాం కదా, 5 ఇతివృత్తాలను ఎంచుకొని ఆయా ఇతివృత్తాల సాధనకు కాను ఒక దేశం మరొక దేశాన్ని గౌరవించాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. ఏమేమి ఉన్నాయి ఆ ఇతివృత్తాలు అంటే పర్యావరణ రక్షణ, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అంటాం. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్, పర్యావరణ రక్షణ. అదేవిధంగా పర్యావరణ మార్పు, ఎన్వైరన్మెంట్ చేంజ్. అదేవిధంగా జీవ వైవిధ్య పరిరక్షణ, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటాం. బయోడైవర్సిటీ కన్జర్వేషన్, జీవ వైవిధ్య పరిరక్షణ. అదేవిధంగా సుస్థిర పట్టణాభివృద్ధి, సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్. ఓకే, సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్. అండ్ అదేవిధంగా పునరుత్పాదక శక్తుల వృద్ధి, శక్తి వనరుల సామర్థ్యం. రైట్, అంటే రెన్యూబుల్ ఎనర్జీ గ్రోత్ అన్నమాట. పునరుత్పాదక శక్తుల వృద్ధి, శక్తి వనరుల సామర్థ్యం. ఇట్లా ఈ 5 ఇతివృత్తాలుగా ఇరు దేశాలు కూడా మరొక దేశానికి పరస్పరం సహకరించుకోవాలని చెప్పి భారత్ ఫ్రాన్స్లు నిర్ణయించాయి. ఈ మేరకు పర్యావరణ సంవత్సరంగా కూడా ఈ 2021 ప్రకటించాయి. సో ఏ దేశంతో కలిసి భారత్ పర్యావరణ సంవత్సరాన్ని ప్రకటించింది అని అడగవచ్చు, లేదా భారత్ ఫ్రాన్స్లు 2 దేశాలు కలిసి ఎప్పుడు పర్యావరణ సంవత్సరాన్ని ప్రకటించాయని చెప్పి కూడా మనకు అడగొచ్చు. రైట్, ఇది మనకు ఇంపార్టెంట్ ఇష్యూ. అండ్ నెక్స్ట్ ఆర్థిక అంశాలు చూస్తే గాన వి ఆకారంలో వృద్ధి ఉంటుందని మనకు ఆర్థిక సర్వే అని అంటాం. ఆర్థిక సర్వే లేదా ఎకనామిక్ సర్వే ఆర్థిక సర్వే చెప్తుంది వి ఆకారంలో వృద్ధి అని చెప్పి. వి ఆకారంలో వృద్ధి అంటే కొత్తదేం కాదు. 1921-22 అదేవిధంగా 1953లో అమెరికాలో కనిపించిన వృద్ధి వి ఆకారపు వృద్ధి. అంటే
ఏవైనా బలమైన కారణాలతో వృద్ధి మందగించి తర్వాత పుంజుకుంటుంది. సో ఇప్పుడు భారత ఆర్థిక సర్వే కూడా ఏం చెప్పింది అంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో మనం ఆంగ్లాక్షరం బి ఆకారంలో భారత్ వృద్ధి ఉంటుందని చెప్పి ఆర్థిక సర్వే వెల్లడించింది. సో కరోనా మూలంగా 2021 ఆర్థిక సంవత్సరం వృద్ధి తిరోగమనంతో పయనించిందని సర్వే మనకు పేర్కొంది. సో వృద్ధి రేటు -7.7% నమోదైందని చెప్పి కూడా మనకు చెప్పింది. ఎవరు చెప్పారు? ఆర్థిక సర్వే. ఆర్థిక సర్వేను బడ్జెట్ కు ఒక రోజు ముందు సాధారణంగా పార్లమెంట్ లో ప్రవేశపెడుతూ ఉంటారన్నమాట. అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కి ఆర్థిక వృద్ధి అనే ఆర్థిక సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎక్స్టెన్సివ్ గా ఎకానమీ అనే ఒక టాపిక్ లో మీకు ఎకానమీ క్లాసెస్ కండక్ట్ చేసే వాళ్ళు చెప్తారు. మనం ఇక్కడ జనరల్ గా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాము. సో మరి అట్లాంటి పాయింట్స్ కొన్ని డిస్కస్ చేస్తాను. సో 2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశాన్ని ఆదుకున్న రంగం ఏది అని అంటే వ్యవసాయ రంగము. సో అన్ని రంగాలు వృద్ధిపరంగా కుదేలవుతూ ఉంటే వ్యవసాయ రంగం మాత్రము పురోగతి సాధించింది. గతంలో ఇలాంటి సందర్భం ఎప్పుడైనా జరిగిందా అంటే 1979 లో మనకు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. 1979 లో. అండ్ అదే విధంగా ఇది నేను చెప్పింది 2021. సో ఇక్కడ ఆర్థిక సంవత్సరాలను ఆస్పిరెంట్స్ కొంచెం జాగ్రత్తగా నిశితంగా పరిశీలించండి. 2021 ఆర్థిక సంవత్సరంలో ఏ రంగం వృద్ధిని సాధించింది లేదా ఏ రంగం భారతదేశ ఆర్థిక రంగానికి వెన్నుదన్నుగా నిలిచింది అని అంటే వ్యవసాయ రంగం అని చెప్పాలి. సో ఈ 2021 ఆర్థిక సంవత్సరం. ఇప్పుడు నేను 2019-20 ఆర్థిక సంవత్సరాన్ని చెప్తున్నాను. ఈ ఆర్థిక సంవత్సరం 2019-20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 4.2% ఉంటుందని ముందుగా అనుకున్నారు. కానీ 4 మాత్రమే వృద్ధి సాధించింది. సో నిజం చెప్పాలి అంటే ఈ 4.2నే చాలా తక్కువ, కానీ అంచనా కంటే కూడా చాలా తక్కువగా ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో అప్పుడు ఉంది అంటే వృద్ధి అనుకున్న స్థాయిలో లేదు, వృద్ధి చాలా మందగించింది, వృద్ధి చాలా తక్కువగా ఉంది. ఇలాంటి సందర్భంలో 2020-21లో మరోసారి అభివృద్ధి దిశగా వెళ్దామని భారత్ ప్రయత్నించిన కరోనా మూలంగా అది సాధ్యం కాలేదు. సో ఇది మనకు స్పష్టత ఉండాలి. సో 2019-20లో 4.2% అనుకున్నారు, కానీ 4% మాత్రమే వృద్ధి సాధించాం. అండ్ అట్ ద సేమ్ టైం 2021లో రికవర్ అవుతాము అనుకునే లోపు కరోనా వచ్చి పడడం, లాక్డౌన్ మూలంగా మనకు ఆర్థిక కార్యకలాపాలు భారీ ఎత్తున స్తంభించడం. సో మనకు ఈ రిజల్ట్ ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది అని అంటే మళ్ళొకసారి 2020-21 కొద్దాం. సో 2019-20లో ఏంటి 4.2% అనుకున్నారు, కానీ 4% విజయం సాధించింది. 2021లో రికవర్ అవుదాం అనుకుంటే కరోనా. ఇప్పుడు ఈ 2021లో మొదటి త్రైమాసికంలో అంటే ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలు తీసుకుంటాం. సో ఈ 3 నెలలు గాన జాగ్రత్తగా పరిశీలిస్తే దాదాపుగా లాక్డౌన్ లోనే ఉన్నాం. ఈ పీరియడ్ లో వృద్ధి -23.9% అనేది నమోదైంది. అంటే ఎంత దారుణంగా మన వృద్ధి రేటు పడిపోయిందో పరిశీలించండి. సో మనకు నిజానికి భారతదేశంలో గతంలో ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేసేవాళ్ళు ఈ వృద్ధిని. అయితే ఈ విధంగా త్రైమాసిక కాలానికి విడుదల చేసే పద్ధతిని 3 నెలలకు ఒకసారి విడుదల చేసే పద్ధతిని 96-97 నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఈ పద్ధతి అందుబాటులోకి వచ్చినాక ఇంత దారుణంగా పడిపోయిన సందర్భం ఇదే మొదటిసారి. ఇది ఇంపార్టెంట్ మనకు. అదే విధంగా జూలై నుంచి మాత్రం కాస్త పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఎందుకంటే లాక్డౌన్ ను మెల్లిమెల్లిగా రిలాక్స్ చేయడం, మెల్లిమెల్లిగా ఆర్థిక కార్యకలాపాలను అలో చేయడము, దీంతో సెకండ్ క్వార్టర్కి వచ్చేసరికి అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి వచ్చేసరికి వృద్ధి శాతం -7.5% ఉన్నది. అంటే నెగిటివ్ లోనే ఉన్నాం, కానీ తగ్గింది. 23.9 నుంచి 7.5 వచ్చేసామన్నమాట. కొంచెం మెరుగైంది. అయితే ఈ మొదటి త్రైమాసికం, ఈ రెండో త్రైమాసికం, 2 త్రైమాసికాల్లో కూడా వ్యవసాయ రంగం 3.4% మేర వృద్ధిని సాధించింది. ఇది మనం క్యాచ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. సో మొదటి 2 త్రైమాసికాల్లో లేదా తొలి 6 నెలల్లో ఈ 2020-21 తొలి 6 నెలల్లో వృద్ధి సాధించిన ఏకైక రంగం ఏది అంటే వ్యవసాయ రంగము. అండ్ అదే విధంగా మనకు ఆర్థిక వ్యవస్థకు ఈ జిఎస్టి వసూళ్లు నెక్స్ట్ రెండో త్రైమాసికంలో విద్యుత్ వినియోగం మెరుగు కావడం, వస్తు తయారీ రంగం నిలబడింది. అంటే గూడ్స్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసే ఆర్గనైజేషన్ నిలబడ్డము, గ్రామీణ ప్రాంతాల్లో వస్తువులకు
ఒకంత డిమాండ్ పెరగడంతో ఆర్థిక వ్యవస్థ మళ్ళీ కొంచెము పుంజుకుంది. అయితే ఎట్ ద సేమ్ టైం భారత ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వైద్య రంగంపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. వైద్య రంగం ఎందుకంటే ఈ పీపీ కిట్స్ డెవలప్ చేయడము, లైక్ పేదలకు ఉచితంగా వైద్య సదుపాయము అందుబాటులోకి తేవడము, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అప్గ్రేడ్ చేయడము, ఇవన్నీ చేయడంతో 1% మేర వైద్య రంగం ఇవన్నీ చేయడంతో కొంచెం సంక్షేమ కార్యక్రమాలు కూడా పెరిగాయి. అందుకే ఆర్థిక సర్వే ఏం చెప్పింది అంటే ప్రస్తుతం జీడిపిలో 1% మాత్రమే వైద్య రంగానికి వెచ్చిస్తున్నాం. అంటే ప్రతి 100 రూపాయలకు 1 రూపాయని మాత్రమే వెచ్చిస్తున్నాం. దీన్ని 2.5% వరకు పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్పి సూచించింది. రైట్. అండ్ ఇట్లా ప్రభుత్వమే, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకుంటున్నాం అందరం. గవర్నమెంట్ హాస్పిటల్స్ కన్నా చాలా బాగా ఉంటే అసలు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్దాం. సో ఏం చెప్తుంది అని అంటే ఆర్థిక సర్వే క్లియర్ గా వినండి, 1% మాత్రమే వైద్యానికి వెచ్చిస్తున్నాం. దీన్ని 2.5% గానే వెచ్చిస్తే ప్రజల వ్యయం 30 నుంచి 65% వరకు తగ్గిపోతుంది అని చెప్పింది. సో మళ్ళీ నేను కొన్ని నంబర్స్ తీసుకొని చెప్తాను. ప్రస్తుతం 100 రూపాయలు ఉందనుకోండి, గవర్నమెంట్ 1 రూపాయి మాత్రమే ఖర్చు చేస్తుంది. కానీ గవర్నమెంట్ గాన 2.50 రూపీస్ ఖర్చు చేసి ఈ ప్రైవేట్ హాస్పిటల్లో సౌకర్యాలను గాన మెరుగుపరిస్తే ఇప్పుడు ప్రస్తుతం ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బంది వస్తే 100 రూపాయలు ఖర్చు అవుతుంది అని అంటే, ఇలా గవర్నమెంట్ గాన 2.5% అంటే 2.5 రూపాయలు, 1 రూపాయి నుంచి 2.5 రూపాయలు వ్యయం చేస్తే ఇతని ఖర్చు 30 నుంచి 65 రూపాయల మేర తగ్గుతుందంట. అంటే 30 రూపాయలు తగ్గుతుందంటే ప్రాబబ్లీ 70 రూపాయలకే ఇతనికి ఆ వైద్యం అందుబాటులోకి వస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. కొన్ని సందర్భాల్లో 65 రూపాయల దాకా తగ్గుతాయి, అంటే 35 రూపాయలే ఖర్చు కావచ్చు. సో ఇప్పుడు ఏమంటుందంటే ఆర్థిక సర్వే, ఈ విధంగా అతనికి ఖర్చు తగ్గిపోతుంది కాబట్టి వస్తు సేవలను కొనుగోలు చేస్తాడు. వస్తు సేవలను కొనుగోలు చేస్తే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే మరొకసారి ఈ ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీనికి ఏం చేయాల్సి ఉంటుంది అని చెప్పింది. రైట్. అండ్ అదేవిధంగా ఆరోగ్య సౌకర్యాల విషయంలో మనం 180 దేశాలకు గాను 145వ స్థానంలో ఉన్నాము. కాబట్టి దీన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనకు సర్వే చెప్పింది. అదేవిధంగా ఆన్లైన్ విద్యను సమర్థించింది. సో అనివార్య కారణాల రీత్యా మనం ఆన్లైన్లోకి ఎడ్యుకేషన్ సెక్టార్లకు వెళ్ళాము, కానీ ఆన్లైన్ కూడా మంచిదే. దీనివల్ల గ్రామీణ పట్టణ విద్యార్థుల మధ్య తేడాలు పెద్దగా గమనించవు. ఎందుకంటే ఎక్కడో ఆఫీస్లో కూర్చొని అందరికీ ఒకే రకమైన పాఠాలు, ఎక్స్పర్టైజ్ లైక్ ఐఐటీస్ ఇప్పుడు గ్రామాల్లో అందుబాటులో లేవు. ఐఐటి లాంటి చదువులను కూడా గ్రామాల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చే సాధనంగా మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్ ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అని చెప్పింది. సో ఈ విధంగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు 9 to 12th క్లాస్ వరకు ఈ వృత్తి విద్యా కోర్సులు, వొకేషనల్ కోర్సెస్ అని అంటాం ఇంగ్లీష్ లో, వొకేషనల్ కోర్సెస్ ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని చెప్పింది. అదేవిధంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా మనకు చర్చనీయాంశం వ్యవసాయ చట్టాలు. వ్యవసాయ చట్టాలను ఈ ఆర్థిక సర్వే సమర్థించింది అనమాట. అండ్ ఇవన్నీ కూడా చిన్న మధ్య తరహా రైతుల ప్రగతికి ఉద్దేశించినవే. మార్కెట్ లో స్వేచ్ఛ లభిస్తే మరి రైతులు ఎక్కడైనా విక్రయించుకునే అవకాశం వస్తే వ్యవసాయ గ్రామీణ ఉపాధి రంగంగా కాకుండా ఆధునిక వ్యాపార సంస్థగా మారుతుంది అని చెప్పింది. సో ఇప్పుడు వ్యవసాయం ఏంటి, ఒక ఉపాధిని కల్పించే ఒక చిన్నపాటి ఒక వ్యవస్థగా ఉంది. అట్లా కాకుండా ఇది వ్యాపార రంగంగా మారాలి. వ్యాపార రంగంగా ఇది మారాలి అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు దానికి ఉన్న అడ్డంకులు, బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి. తొలగించేలా వ్యవసాయ చట్టాలు ఉన్నాయి కాబట్టి దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా చెప్పింది. అండ్ అదేవిధంగా ఉల్లి ధరలు ప్రతి సంవత్సరం ఆగస్టు నవంబర్లో విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి నిల్వ పద్ధతులను ఆధునికీకరించడం వల్ల దీనికి ఇబ్బంది లేకుండా చేయొచ్చు అని చెప్పింది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. రేషన్ సరుకులు మనం ఇస్తున్నాం చాలా తక్కువ ధరకు, ఆ ధరల్లో మార్పులు చేయాల్సి ఉంది. అంటే ఒక రకంగా మనం ఇప్పుడు ఇస్తున్న సబ్సిడీని తగ్గించాలి అని చెప్పింది. అంటే 3 రూపీస్ కేజీ బియ్యం, 2 రూపీస్ కేజీ గోధుమలు, మిల్లెట్స్ 1 రూపీస్కే ఇస్తున్నాం. ఇవి 2013లో నిర్ణయించిన ధరలు. ఇప్పుడు ప్రస్తుతం 2021లో ఉన్నాం. సో ఇంతకాలంగా ఈ ధరలు మార్పు చేయనందువల్ల సబ్సిడీ భారం అధికమైంది. ఈ సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా చెప్పింది. సో అదేవిధంగా కనీస అవసరాలు మనం కూడు, గూడు, గుడ్డ అంటాం. సేమ్ అవే ఆహారము, ఇల్లు, ఇట్లాంటి గుడ్డ అనేది ఏమి ఉండదు. అండ్ మనం ఎకానమీ పరంగా ఆలోచిస్తే ఆహారము, ఇల్లుతో పాటు విద్యుత్ కూడా ఇప్పుడు కనీస అవసరంగా మారింది. ఈ విధంగా 26 అంశాలు ఉన్నాయని చెప్పి సర్వే చెప్పింది. సో
సో కనీస అవసరాలు 26 అనేవి ఉన్నాయి. ఇవి ప్రజలు పొందడంలో అసమానతలు ఉన్నాయి. మరి ఈ అసమానతలు తగ్గించాలి అనంటే అర్హులకే పథకాలు అందేలా చూడాలి. చాలా మంది అనర్హులు ఈ పథకాల ప్రయోజనాలను పొందుతూ ఉన్నారు. దాన్ని ఏ విధంగానైనా అరికట్టాలి అని చెప్పింది. అండ్ అదేవిధంగా విద్యా వ్యవస్థలో కనీస అవసరాలు దేశవ్యాప్తంగా తీరాలి. సో విద్యా వ్యవస్థలో కనీస అవసరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే మనకు అక్షరాస్యత బాగుంది కాబట్టి ప్రతి దగ్గర ఈ తరహా సౌకర్యాలు అందుబాటులోకి తేవాలి అని చెప్పింది. అండ్ అదేవిధంగా ఇప్పటికే ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వము. సో ఈ ఉద్దీపన ప్యాకేజ్ ఏందో స్టిమ్యులస్ గ్రోత్ అంటాం రైట్. సో ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది. మొత్తం 29.87 లక్షల కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఆర్బీఐలు రెండు ప్రకటించిన మొత్తం ఈ ఉద్దీపన ప్యాకేజీలు 29.87 లక్షల కోట్లుగా ఉంది. సో భారత జీడిపిలో ఇది 15%. సో ఈ ప్యాకేజీని ఇప్పటి వరకు ప్రకటించాయి కానీ ఇది సరిపోదు, ఇంకా పరిస్థితి మెరుగు కావాల్సి ఉంది అని చెప్పింది. సో ఈ విధంగా రకరకాల అంశాలను ప్రస్తావించింది. అండ్ ఓకే, ఇది ఆర్థిక సర్వే. మాక్సిమం ఈరోజు ఆర్థిక సర్వే అనేది మనకు చర్చగా ఉంది. నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు నరేంద్ర కుమార్ జాతీయ సో ఇక్కడ ఆర్థిక సర్వేకి సంబంధించి ఏపీ తెలంగాణ సపరేట్ రిపోర్ట్ ఏపీ తెలంగాణలో డిస్కస్ చేస్తానవి. సో జాతీయ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ గా డాక్టర్ జి నరేంద్ర కుమార్ ఆయన బాధ్యతలను స్వీకరించారు. సో ఇప్పటిదాకా నేను మీకు ఇచ్చిన ఆర్థిక సర్వే మొత్తం దేశానికి సంబంధించింది. తెలంగాణది ఆంధ్రప్రదేశ్ సపరేట్ గా డిస్కస్ చేద్దాం ఇప్పుడే అది కూడా. సో అదేవిధంగా జనవరి 28 డాటా ప్రైవసీ డేగా నిర్వహిస్తారు. మనకు 1981 జనవరి 28న మొట్టమొదటిసారిగా ఈ డాటా ప్రైవసీకి సంబంధించి చర్చలు జరిపారు. ఆ రోజు ఈ ప్రతి ఒక్కరి డాటా లేదా ఈ దత్తాంశం ఏదైతే ఉంటుందో వ్యక్తిగత సమాచార గోప్యతకు సంబంధించి 1981 జనవరి 28న ఒక ఒప్పందం కుదిరింది. ఈ జనవరి 28న కుదిరిన నేపథ్యంలో అదే రోజున డాటా ప్రైవసీ డేగా నిర్వహిస్తారు. సో ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జనవరి 30 జాతీయ అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తారు. సో ఇదే రోజున 1948 జనవరి 30న మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు. సో అందుకే ఈ రోజు అయితే ఈ భారతదేశంలో మార్టిర్స్ డే సంబంధించి రకరకాల ఆర్గనైజేషన్స్ రకరకాలుగా నిర్వహిస్తూ ఉంటాయి. సో భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవులను గుర్తిస్తున్న రోజు కూడా నిర్వహిస్తూ ఉంటాం. కాబట్టి అధికారికంగా మనకు జనవరి 30న నిర్వహిస్తూ ఉంటారు. అండ్ దెన్ తెలంగాణ అంశాలు, ఇది కూడా సర్వేకి సంబంధించింది. సర్వేలో తెలంగాణకు సంబంధించిన అంశాలు సపరేట్ గా మనం డిస్కస్ చేస్తున్నాం. సేవా రంగంలో తెలంగాణ పురోగమిస్తుంది అని చెప్పి మనకు సర్వే చెప్పింది. సో సేవల రంగంలో దేశంలోనే ప్రధాన రాష్ట్రాలు మనకు మొత్తం 18 ప్రధాన రాష్ట్రాలు ఉన్నాయి. సో 1 కోటి జనాభా దాటిన రాష్ట్రాలు ఇవి. ఈ ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. సో అండ్ రాష్ట్రం ఏర్పడింది 2014లో. అప్పటి నుంచి గాన పరిశీలిస్తే మరే రాష్ట్రం సాధించే స్థాయిలో 10.25% మేర వృద్ధిని తెలంగాణ నమోదు చేసింది. ఇది ఒక శుభసూచకంగా చెప్పింది. అండ్ అదే విధంగా ఇంకా ఈ సర్వే ఏం చెప్పింది అంటే రాష్ట్రంలో సేవల రంగం వాటా బాగా ఉంది అని చెప్పింది. సో 2019-20 గాన మనం చూస్తే స్థూల విలువ జోడింపు ప్రకారం జీవీఏ అంటాం ఇంగ్లీష్ లో, గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం. ఈ జీవీఏ లో సేవల రంగం వాటా 65.19% ఉంది. సో భారతదేశంలో జీవీఏకు అతి ఎక్కువగా ఏ రంగం ప్రోత్సహిస్తుంది అంటే సేవల రంగం అని చెప్పాలి. తెలంగాణలో ఏ రంగం అని అంటే సేమ్ తెలంగాణలో కూడా సేవల రంగం. ముఖ్యంగా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయి ఉండడం వల్ల హైదరాబాద్ లో తెలంగాణకు అతి ఎక్కువగా ఆదాయం మనకు సేవల రంగం నుంచే వస్తూ ఉంది. అండ్ అదే విధంగా 2018-19లో పత్తి ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ 2వ స్థానంలో రావడము, మొక్కజొన్న దిగుబడుల్లో 3వ స్థానాన్ని కూడా దక్కించుకుంది. అండ్ అదే విధంగా గ్రామాల్లో 100% ఇళ్లకు నీళ్లు అందిస్తున్న జిల్లాల్లో మనకు తెలంగాణ నిలిచింది. సో మొత్తం దేశంలో 100% ఇళ్లకు నీళ్లు అందిస్తున్న ఈ 18 జిల్లాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. అందులో తెలంగాణలో 5 జిల్లాలు ఉన్నాయి. ఇది ఒక మంచి అచీవ్మెంట్ గా చెప్పుకోవచ్చు. ఇది గతంలో కూడా డిస్కస్ చేశాం. గోవా, తెలంగాణ రాష్ట్రాలు ఈ
నీటి పంపిణీలో అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పి. అదేవిధంగా కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడడంలో అగ్రస్థానంలో మనకు కేరళ ఉంటే రెండవ స్థానంలో తెలంగాణ నిలిచింది. సో ఈ విధంగా మంచి ప్రోగ్రెస్ అని తెలంగాణ చూపించింది అని చెప్పి మనకు సర్వే ప్రకటించింది. రైట్. అండ్ అదే విధంగా నెక్స్ట్ న్యూస్ ఇష్యూ వెళ్తున్నాను తెలంగాణకు సంబంధించి. నాబార్డ్ రుణాలు. సో మనకు తెలిసిందే ప్రతి ఏటా నాబార్డ్ రుణాలు ఇస్తూ ఉంటుంది. ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ లో భాగంగా ప్రాధాన్య రంగాల చెల్లింపు అంటాం. ప్రియారిటీ సెక్టార్ అని అంటే ప్రతి బ్యాంకు ఏదైనా సరే 100 రూపాయలు లోన్ ఇస్తే అందులో 40 రూపాయలు ఈ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ లో ఉండే వాళ్ళకి ఇవ్వాలి. అందులో వ్యవసాయ రంగము, మనకు గ్రామీణ మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక శక్తి, రెన్యూబుల్ ఎనర్జీ, అదేవిధంగా పర్యావరణ మెరుగు కోసం చేసే వ్యయాలు, అదేవిధంగా విద్యా రుణాలు, వీటికి సంబంధించినవి ఉండాలి. సో అందులో భాగంగా ఈ సంవత్సరం లక్ష్యం ఎంత అంటే 1,35,000 1.35 lakh crore 1,35,00,000 కోట్లు. రైట్. సో తెలంగాణ రాష్ట్రానికి 21-22 ఆర్థిక సంవత్సరానికి 1.35 lakh crore రుణ ప్రణాళికలను నాబార్డు విడుదల చేసింది. సో వ్యవసాయంతో పాటు ఇతర ప్రాధాన్య రంగాలు. సో ఆల్రెడీ చెప్పాను కదా పిఎస్ఎల్ ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అని. వ్యవసాయంతో పాటు ఇతర ప్రాధాన్య రంగాలు అదే నేను చెప్పింది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాంఘిక మౌలిక సదుపాయాలు, విద్యా రుణాలు, పునరుత్పాదక శక్తి, ఇరిగేషన్, వీటన్నిటి కూడా ప్రాధాన్య రంగాల్లో భాగంగా చేర్చారు. అదేవిధంగా ఇటీవలి కాలంలో ఈ గృహ నిర్మాణ రంగాన్ని కూడా చేర్చారనమాట. సో ఇట్లా ఈ ప్రాధాన్య రంగాలకు గత ఏడాది కంటే 10.6% ఎక్కువ రుణాలు అవసరమవుతాయని చెప్పి అంచనా వేశారు. సో ఈ సంవత్సరము మనకు వ్యవసాయ అనుబంధ రంగాలకు 83,368 కోట్లు. సో ఆస్పిరెంట్స్ ఈ ఫిగర్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 368. సో 83 మళ్ళీ రివర్స్ అయింది, 38 మధ్యలో 6 వచ్చింది, అట్లా గుర్తుపెట్టుకోండి. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు 83,368 కోట్లు. అదేవిధంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 39,361 కోట్లు అవసరమవుతాయని చెప్పి మరి ఈసారి అంచనా వేశారనమాట. రైట్. సో ఇది మనకు ఇష్యూ. అండ్ అదేవిధంగా వరద సాయం కింద రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం 245 కోట్లు రిలీజ్ చేసింది. సో అక్టోబర్లో తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో పెద్ద ఎత్తున భారీ వర్షం చాలా మంది నష్టపోయారు. వరద సాయాన్ని కోరింది రాష్ట్ర ప్రభుత్వం. అండ్ వరద సాయంలో భాగంగా 245 కోట్లను కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది. సో వరద సాయం కింద వచ్చిన మొత్తాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆస్పిరెంట్స్. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అంశాలు. ఇవి ఎకానమిక్ సర్వేలో చెప్పినవే. రాష్ట్రాభివృద్ధి స్థిరంగా ఉంది అని చెప్పి సర్వే పేర్కొంది. సో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దిశగా స్థిరంగా అంటే అభివృద్ధి ఉంది, అభివృద్ధి చాలా స్థిరంగా ఉంది అని చెప్పింది. గత 5 ఏళ్లలో రాష్ట్ర నికర ఉత్పత్తి జిఎన్డిపి అంటాం, గ్రాస్ నేషనల్ స్టేట్ జిఎన్ఎస్పి అంటాం, దీన్ని స్టేట్ కి సంబంధించింది కాబట్టి. జిడిఎస్పి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అండ్ జిఎన్డిపి అంటే లైక్ రాష్ట్రానికి సంబంధించింది. 60% మేర పెరిగింది. సో తలసరి ఉత్పత్తిలోనూ ఇదే తరహా పెరుగుదల కనిపించిందని మనకు కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే వెల్లడించింది. సో సర్వేలో మనకి ఇంకా ఏం చెప్పింది అంటే మాతా శిశు మరణాలు తగ్గాయి. సో అది ఒక శుభసూచకంగా చూడొచ్చు మనం. అదేవిధంగా సగటు ఆయుర్దాయం పెరిగింది అండ్ కనీస సౌకర్యాలు మెరుగుపడ్డాయి అని కూడా సర్వే చెప్పింది. అయితే కన్సర్న్ కూడా చెప్పింది కొన్ని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక అదేవిధంగా మాధ్యమిక విద్యలో అంటే ప్రైమరీ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో 90% పైగా నమోదు అనేది ఉంది. అయితే ఉన్నత విద్యలో అది 30% మాత్రమే పడిపోయింది. అంటే మాధ్యమిక తర్వాత చదవడం అనేది ఆగిపోయింది. ఇది ఎందుకు ఇలా జరగకుండా చూసుకోవాలని చెప్పింది. అయితే ఇంకా కన్సర్న్ ఏంటంటే సేవల రంగంలో రాష్ట్రం బాగా వెనుకబడి ఉంది. సర్వీస్ సెక్టార్ ఒకవైపు మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ సర్వీస్ సెక్టార్ తో పురోగతి సాధిస్తుంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 65 రూపీస్ సర్వీస్ సెక్టర్ నుంచి వస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఈ సర్వీస్ సెక్టార్ లో బాగా వెనకబడిపోయింది అని చెప్పి చెప్తున్నారు. అండ్ అదే విధంగా ఇంకా కన్సర్న్ కూడా చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కల్పనలో రాష్ట్రం అట్టడుగున ఉంది. సో తెలంగాణ రాష్ట్రం పురోగతి సాధించింది ఈ విషయంలో, కానీ ఆంధ్రప్రదేశ్ బాగా వెనకబడి ఉంది. అత్యవసరంగా దీనిపై దృష్టిని సారించాలి అని చెప్పి చెప్పింది. అదేవిధంగా
ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి వ్యవసాయం అనుబంధ రంగ కార్యకలాపాల ద్వారా ప్రతి సంవత్సరం 61,515 రూపాయల ఆదాయం 61,515 ఆదాయం వస్తున్నట్టుగా మనకు వెల్లడించింది. రైట్. సో ఇది అండ్ అట్లాగే ఇంకొక చిన్న ఇష్యూ ఉంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా కె కన్నబాబు ఆయన నియామకమయ్యారు. సో ప్రస్తుతం ఆయన విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కమిషనర్ గా పనిచేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనకు రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పు చేశారన్నమాట. సో ఇవి జనవరి 30th కి సంబంధించిన న్యూస్ ఇష్యూస్. జనవరి 31st న్యూస్ ఇష్యూస్ తో నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.